మీకు చెప్పాలనుకున్న ప్రికాషన్ మెయిన్గా ఏంటంటే రెయినీ సీజన్ కాబట్టి ఇంటి చుట్టుపక్కల వాటర్ స్టోరేజ్ అవ్వకుండా చూసుకోండి. సేమ్ టైం మస్కిటో రెపెలెంట్స్ యూస్ చేయడం కానీ, మస్కిటో కాయిల్స్ యూస్ చేయడం కానీ, కొంచెం మస్కిటోస్ మనకి కుట్టేంత సిచ్యువేషన్ వచ్చేలా కాకుండా ఇంట్లో ఎక్కువ అవ్వకుండా సర్కమ్స్టాన్సెస్ ఎలా మెయింటైన్ చేయాలో అంటే ప్రివెంటివ్ మెజర్స్ అన్ని తీసుకోండి. అండ్ డైటరీ హ్యాబిట్స్ కానీ, స్లీపింగ్ హ్యాబిట్స్ కానీ కొంచెం ప్రాపర్గా సెడెంటరీ చేయకుండా ప్రాపర్గా చేసుకోండి. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇమ్యూనిటీ అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి వైరస్ అటాక్ అయ్యే అవకాశాలు కూడా చాలా తక్కువ ఉంటాయి. అట్ ద సేమ్ టైం నియర్ బై కన్సల్టెంట్ ని ఎంత ఎర్లీగా వెళ్ళేదని తెలియదు ఈ పర్టికులర్ టైం. ఎందుకు నేను ఇంత స్పెసిఫై చేస్తున్నానంటే, మేము డెంగ్యూని ఫస్ట్ టైం డీల్ చేసిన టైంలో 2003 ఆ టైంలో బై వాక్ లో వెళ్ళిపోతుండే వాళ్ళు. డెంగ్యూ ఫీవర్ కన్ఫర్మ్ అయినాక కూడా మెడిసిన్స్ పెట్టి పంపించేవాళ్ళము. బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా అని మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు కరోనా ముందు పరిస్థితి అలా ఉండింది. కరోనా తర్వాత వస్తున్న ఎనీ వైరల్ ఫీవర్ ఆర్ ఎనీథింగ్ లీడ్స్ టు చాలా కాంప్లికేషన్స్ లో ల్యాండ్ అవుతున్నారు. ఎందుకంటే తట్టుకునే శక్తి తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే వైరస్ తీవ్రత బాగా పెరగడం వల్ల ఎఫెక్ట్స్ కూడా వీళ్ళంత తొందరలో అంటే విదిన్ 1-2 days లోనే కాంప్లికేషన్స్ ల్యాండ్ అయ్యి పేషెంట్ బ్యాడ్ అయ్యి ప్రాణ పరిస్థితి వరకు వచ్చేంత వరకు వెళ్తుంది. కాబట్టి ఏంటంటే ప్లీజ్ బీ అలర్ట్.